సో అక్కడి నుంచి మనోయజ్ఞం మీకు చాలా పెద్ద సీరియల్ అయింది. అవును అవును. ఎలా వచ్చింది మనోయజ్ఞం ఆపర్చునిటీ మీకు? మా డాడీ వచ్చి ఎప్పుడు తెలుగులో చేయలేదు, బికాస్ మై డాడీ ఈజ్ ఫ్రమ్ చిత్తూరు. ఆయనకి తెలుగులో చేయాలి, ఎలాగైనా తెలుగులో తీసుకురావాలి పిల్లల్ని అని చాలా ఇంట్రెస్ట్. బట్ బెంగళూరు నుంచి మన హైదరాబాద్కి వెళ్ళి ఎవరిని కాంటాక్ట్ చేసేది, ఏం చేసేది అని మనకి ఎవరు తెలీదు. అప్పుడు ఈటీవీ కన్నడలో ఫస్ట్ టైం ఆర్కే ప్రొడక్షన్స్, మన రాఘవేంద్రరావు సార్ ప్రొడక్షన్స్ వాళ్ళు రేఖెగడు అని ఒక సీరియల్ చేశారు. రేఖెగడు రేఖెగడు ఐడియా ఉందా, గుర్తా? సో ఆ సీరియల్లో నన్ను ఫస్ట్ హీరోయిన్గా ఆ సీరియల్లో క్యాస్ట్ చేసుకున్నారు. ఆ ఫస్ట్ డే ఫస్ట్ షాట్కి సార్ వచ్చారు, మన రాఘవేంద్రరావు సార్ వచ్చారు అక్కడ షూటింగ్కి. ఆ రోజు ఒక మంచి సీక్వెన్స్ గ్లామర్గా నాకు డ్రెస్ అంతా అయ్యి ఒక షాట్ చేశారు. చేశాక మానిటర్ చూసి బాగా చేసావమ్మా అని బొక్కే ఒకటి ఇచ్చి నాకు హీరోకి కంగ్రాచులేషన్ చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత ఒక 2 days తర్వాత నాకు వాళ్ళ తరపు నుంచి, ప్రొడక్షన్ తరపు నుంచి మేనేజర్ ఫోన్ చేశారు, మనోయజ్ఞం అని ఒక తెలుగు సీరియల్ చేస్తున్నాము, మీరు చేస్తారా అని. అబ్బా, దానికోసమే లైఫ్ అంతా వెయిట్ చేస్తున్నాను తెలుగులో చేయాలని. అప్పుడు తెలుగు వచ్చా మీకు బాగా? తెలుగు డాడీ తెలుగు, వాళ్ళ రిలేటివ్స్ అంతా అంటే ఇలాంటి తెలుగు రాదు. ఇప్పుడు మాట్లాడే తెలుగు మన కన్నడ తెలుగు. అదే అప్పుడు మాట్లాడేది కన్నడ తెలుగు అంటే ఆ తెలుగును అప్పుడు మాట్లాడేటప్పుడు మీరు తెలుగు వాళ్ళేనా అనేవారు. అది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అక్కడ ఎందుకు ఆ బాగులు అట్లా వేయలేదా, సరిగా వేసుకో ఆ బాగుల్ని. బాగులు అంటే ఆ కన్నడ వర్డ్ తెలుగు వర్డ్ అంతా ఏం చేస్తూ ఉండవు, తింటువా. అండ్ ఇంకొక కామెడీ చెప్తాను. మా బెంగళూరు సైడ్లో ఎప్పుడంటే రా ఇక్కడ కూర్చో, పక్కలో కూర్చోరా అన్నారు. నాకు తెలీదు, పక్కలో కూర్చోరా అంటే కమ్స్ సిట్ నెక్స్ట్ మీ అని. మనోయజ్ఞం చేసేటప్పుడు నేను కూర్చున్నప్పుడు ఆర్టిస్ట్ రా పక్కలో కూర్చోరా, రా ఇక్కడ ఏమన్నావు అన్నారు డైరెక్టర్, ఎపిసోడ్ డైరెక్టర్. పక్కలో అంటే అలా చెప్పకూడదమ్మా, అది పెద్ద రాంగ్, పక్కలో అంటే బెడ్ అలా అంతా పక్కనా అని చెప్పాలి. ఇలాంటి అండ్ ఇంకొకసారి డైరెక్టరు నాకు ఆర్టిస్ట్ నిలబడ్డాను, అప్పుడు తెలీదు, కొత్త చిన్న అమ్మాయి. ప్రమోదిని మానిటర్ చూసుకుని, ప్రమోదిని రా ఇప్పుడు ఇంకొంచెం తప్పుకో అంటే కన్నడలో హగ్ చేసుకో, కన్నడలో అక్కడ తెలుగులో కూడా మేము కొంచెం తప్పుకోరా అంటే హగ్ చేసుకోరా. ఇలా హీరోని తప్పుకుంటున్నాను నేను. ఆయన నువ్వు ఏం చేస్తున్నావు అన్నారు. సార్ తప్పుకో అన్నారు కదా, తప్పుకుంటున్నాను. తప్పుకో అంటే ఏంటి అన్నారు. తప్పుకుంటే హగ్గు సార్ అన్నాను. ఏ లాంగ్వేజ్లో అమ్మా అన్నారు. కన్నడలో తెలుగులో. అక్కడ మేము తెలుగు నేను ఎవరమ్మా అన్నారు, నువ్వు తెలుగు అని. తెలుగులో అది కాదు, కౌగలించుకో అనాలి. తప్పుకో అంటే మూ. ఓ అవునా అంటే అప్పుడు నా కోస్ట్ సార్ బాగుంది సార్, ఈ తప్పుకొనే ఉండిలేండి. ఇలాంటి చాలా జరిగేది అప్పుడు మనోయజ్ఞంలో. అందరూ నన్ను ఒక కార్టూన్ పీస్ లాగా చూసేవారు. బాగా అలవాటు పడి చక్కగా చేసుకుంటూ వచ్చారు. మనోయజ్ఞం బాగా మంచి చాలా పేరు తెచ్చుకున్న సీరియల్. అవునండి. అందులో ఇలాంటి కొంచెం ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో మాటలు మంత్రాలు. అండ్ అక్కడి నుంచి మొదలైంది ఈ ట్రెండ్ అంతా కూడా. ఈ సీరియల్స్ లో మంత్రాలు, తర్వాత స్పెషల్ పవర్స్, అవన్నీ అందరూ ఇష్టపడి చూసేవాడు. తర్వాత హౌ డిడ్ యువర్ కెరియర్ పాన్ అవుట్? సినిమాలోకి ఎలా వచ్చారు తర్వాత మీరు? అప్పుడు నేను సినిమా చేయలేదు తెలుగులో, కన్నడలో అంతా చేశాక తెలుగులో వచ్చాను. ఆ తర్వాత ఇక్కడ నా కెరియర్ మనోయజ్ఞం తర్వాత ఒక 2 ప్రాజెక్ట్స్, రేఖెగడు, మనోయజ్ఞం అండ్ శ్రీకృష్ణ కళ్యాణ లీలలు 3 ఆర్కే ప్రొడక్షన్స్కే చేశాను. ఆ టైంలో సరే ఇంకా ఇంట్లో స్టార్ట్ అయింది, పెళ్లి చూపులు చేద్దాం, పెళ్లి చేసేద్దాం. ఇంకా సీరియల్స్ చేసుకుంటారు కదా, ఎందుకు పెళ్లి అడిగారా మీరు? చేస్తున్నాను కానీ అప్పుడంతా అంతే కదా స్వప్న గారు, ఇంకా వాళ్ళు అయిపోయింది. ఇంకా 22, 23, 24 వచ్చేసింది. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఇంకొక 1 year పడుతుందో పెళ్లి చేసేద్దామని ఫస్ట్ సిస్టర్ చేసేసారు. అదే టైంకి నాకు ఒక మంచి వచ్చింది ప్రపోజల్స్, సరే పెళ్లి చేసేసారు. మీ వారిని మీరు ముందు చూసారు కదా పెళ్ళికి ముందంటే అదే మంది ఒక ఇది ఇంటర్నెట్ పెళ్ళి అంటే మ్యాట్రిమోనియల్ సైట్లో చూసుకుని చేశాను. సో అప్పుడు మీరు సీరియల్స్లో యాక్ట్ చేశారని తెలుసు కదా, ఏమనలేదా మీ ఆయన? కాదు, ఆయనకి నేను ఒక ఆర్టిస్ట్ అని తెలియదు. ఆయన వచ్చి ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. సో నాకు పెళ్ళైనప్పుడు ఈ వాజ్ ఇన్ యుఎస్లో వర్క్ చేసేవారు. నా ప్రొఫైల్ పెట్టింది, నేను ఆర్టిస్ట్ అనే పెట్టాను. అన్నీ పెట్టింది చూసి పెట్టారా? కాదు, మా అన్నయ్య పెట్టాడు. సో నేను చూసేదాన్ని ఎవరెవరు ప్రపోజల్స్ పంపించారు ఏంటి అని. అన్నయ్య పెట్టాడు.
సో నాన్న అన్నయ్య ఇద్దరు చూసేవారు ప్రపోజల్స్ అన్ని. సో అది చూసి ఈయనకి ఒకసారి మా నాన్నకి ఫోన్ చేసి, మా నాన్న పెద్దగా ఆర్టిస్ట్, నా కూతురు ఏ సినిమాలో చేసింది, ఎక్కడ చేసింది, నేను ఎప్పుడు చూడలేదు అన్నట్టు మాట్లాడారు. సరే ఇంకా ఈయన దగ్గర ఇంకేంటి ప్రూవ్ చేసుకోవడం తెలియదు అన్నప్పుడు అలానే మీకు చూడంగా నచ్చేసారా ఆయనకి ఫస్టే ఒక మాట చెప్పేశానండి, నేను ఆర్టిస్ట్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, నాకు చాలా ఇష్టమైన ఒక ప్రొఫెషన్, ఆపకూడదు. రేపు నాకు యుఎస్కి వచ్చాక నాకు నచ్చలేదంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. అలాగే మీరు రఫాడ్ ఇచ్చేసారన్నమాట. వెళ్ళి మీరు వచ్చారా తిరిగి? అవును, వెళ్ళి ఒక 5 years ఉండి నాకు నచ్చలేదా లైఫ్ స్టైల్ అక్కడ, అంటే నాకు సెట్ అవ్వలేదు, బాగలేదని కాదు కానీ నాకు సెట్ అవ్వలేదు. ఒహాయో, క్లీవ్లాండ్. ఓకే, ఏం నచ్చలేదు అక్కడ? అంటే లైఫే డ్రాబ్, బోరింగ్ అండి. మనం మంచి డ్రెస్ వేసుకున్నా, డ్రెస్ వేసుకున్నా ఎవరు చూసేవాళ్ళు అంటే బాగుంది ప్రమోదిని, మీరు బాగున్నారు అని ఇప్పుడు చెప్తాం, లేదు కదా అంతా. అది 3 months డ్రెస్ చేసుకోగలుగుతారు, ఇంకా మిగిలిన మంత్స్ ఏముందో అన్నీ వేసుకొని ఒక బుర్కాస్ వేసుకొని మొత్తం కోట్ వేసుకొని షాల్ వేసుకొని ఫ్రీజీ కోల్డ్. నేను అదే అన్నదాన్ని, ఏంటిది మొత్తం అన్నీ కవర్ చేసేసుకోవాలా ఇంత మంచి డ్రెస్ వేసుకొని అంటే, ఆ కోల్డ్కి నాకు తట్టుకోలేకపోయాను. సో అలా మీరు అక్కడి నుంచి తిరిగి వచ్చేసారు. అవునండి. హౌ వాజ్ ద డెసిషన్ టు కమ్ బ్యాక్ టు ఇండియా చెప్పండి. ఆ టైంలో చాలా కొంచెం నాకు మా ఆయనకి గొడవ అయింది. అందరికీ అవుతాయి. ఆయనకి ఏమంటే ఒక డ్రీమ్, ఆయన యూఎస్లో ఉండాలి, గ్రీన్ కార్డ్ తీసుకోవాలి, సిటిజన్ అవ్వాలి, అక్కడే లైఫ్ లీడ్ చేయాలి ఆయనకు ఒక డ్రీమ్. పెళ్లి చేసుకునేటప్పుడు ఈయనేమో అనుకున్నారు అలా అంటుంది, తర్వాత వచ్చాక ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది అని అనుకున్నారు. నేను వెళ్ళాక బాగానే ఉన్నింది ఒక 7-8 months. తర్వాత ఏదో ఒక డిప్రెషన్ స్టార్ట్ అయిపోయింది నాకు, నా కెరియర్ మిస్ చేసుకుంటున్నట్టు. ఆ మేకప్ కిట్ అంతా చూసేటప్పుడు అయ్యో ఇదంతా ఇంత కొత్త మేకప్లు అలాగే ఉంది, ఎప్పుడు ఖాళీ చేస్తారు అన్నట్టు. ఫ్రీగా ఉన్నప్పుడు నేనే మేకప్లు వేసుకొని కూర్చోవడము, ఇదన్నీ ఒక ఏదో ఒకలాగా అయిపోతున్నాను నేను. ఆ తర్వాత పాప పుట్టింది, అక్కడే పుట్టింది తను. సో తను యుఎస్ సిటిజన్, దాన్ని చూసుకోవడము అంతా అయింది. బట్ స్టిల్ ఐ వాజ్ మిస్సింగ్ సంథింగ్, ఏదో ఒకటి. అంటే ఇక్కడ ఏమో పెద్ద సాధించేశాను, నేను పెద్ద బిజీ యాక్ట్రెస్ అని కాదు కానీ నా ప్రొఫెషన్ని నేను మిస్ చేసుకునేదాన్ని. ఇట్స్ నాట్ దట్ నేను అప్పుడు అలాగా, బట్ ఐ లవ్ మై ప్రొఫెషన్. నాకు బట్ అప్పటికే మనోయజ్ఞం అయింది, మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా బోల్డ్ చేశారు, 2 సినిమాలు హీరోయిన్గా చేశారు. అప్పటికే చేశానండి, అప్పుడు చేశాను. సో దట్స్ క్వైట్ అ బిట్ కదా ఫర్ యూ టు మిస్ ఇట్. అవును. చదువు ఎంతవరకు ఎలా ఫినిష్ చేశారు ప్రమోదిని గారు మీరు? నేను +2 కరెక్ట్గా చేశానండి. ఆ తర్వాత డిగ్రీని కరెస్పాండెన్స్లో చేసుకుందామని సిన్సియర్గా షూటింగ్ స్పాట్స్లో బుక్ తీసి ఇలా పెట్టుకున్నప్పుడు డైలాగ్ షీట్ ఇచ్చేవారు. ఇది అలాగే అట్లా క్లోజ్ చేసి పెట్టేసి డైలాగ్ షీట్. ఇదే మీ డిగ్రీ? అంతే అంతే అంతే. సో ఆ తర్వాత మరి ఇండియా వచ్చాక హౌ డిడ్ యువర్ యాక్టింగ్ రీస్టార్ట్? నేను రాగానే ఇమ్మీడియట్గా నా కన్నడ, నేను బెంగళూరుకి వచ్చాను, హైదరాబాద్కి రాలేదు. బెంగళూరుకి రాగానే ఫస్ట్ నా కన్నడ ఇండస్ట్రీ పీపుల్కి అంతా ఒక ఫోన్ చేశాను. వాళ్ళు కూడా అంతే వచ్చేసావా, మంచి చేసావులే, నాదొక అంటే సీరియలే స్టార్ట్ చేశాను రాగానే. పాయింట్ పరిమళ అని ఒక సీరియల్, సిహికై చంద్రు అండ్ సిహికై గీత అని వాళ్ళది ఒక పెద్ద ప్రొడక్షన్ ఉంది. వాళ్ళు గీత మేడం నన్ను చూసి వచ్చేసావా రా, నాదొక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్లో నేను క్యాస్ట్ చేసుకుంటున్నాను, చేయమని చెప్పారు. సో అక్కడి నుంచి నా కెరియర్ మళ్ళీ సీరియల్లో స్టార్ట్ అయింది. ఆ సీరియల్ వచ్చి ఒక 250-300 ఎపిసోడ్స్ పోయింది, బాగా హిట్ అయింది అక్కడ. అది హిట్ అయ్యాక మా ఆయన అక్కడే యూఎస్లోనే ఉండేవారు. అప్పుడు ఆయనకి నేను అన్నాను, నేను రాగానే నేను ఇక్కడ బిజీ అయిపోయాను, మమ్మీ పాపను చూసుకుంటున్నారు, నువ్వు వచ్చేసి అంటే ఈయన నా గ్రీన్ కార్డ్ అంతా వదిలేసి ఎలా వచ్చేది, ఐ కాంట్ కమ్ అది ఇది అన్నారు. ఆ తర్వాత వాళ్ళ డాడీ అన్ఫార్చునేట్లీ ఆ టైంకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, మా మావయ్య. అప్పుడు ఆయనకి ఏదో ఒక ఎమోషన్ ఫీల్ అయిపోయి, ఏం సాధిస్తున్నాము ఇక్కడ, ఎందుకోసం ఉన్నాము, మా డాడీ కోసమే నేను అన్నీ ఇక్కడ వచ్చాను చేశాను, ఈరోజు ఆయనే లేదు. అట్ ద సేమ్ టైం ఇటువైపు నుంచి నా ప్రెషర్ వేరే ఉండింది, నేను రాను ఇక్కడే వచ్చేసి ఏదో ఆయనకి ఏదో అయిపోయి వచ్చేసారు. సో ఆ తర్వాత రాగానే రెసెషన్ టైం అండి, ఆయనకి జాబ్ లేదు, పాప వచ్చేసారు. ఇట్ వాజ్ అ పీక్స్ రెసెషన్ 2010-2011. దట్ ఇస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్. అవును, అందులో అక్కడ ఇండిపెండెంట్గా అన్ని అంటే ఆల్మోస్ట్ 15 years బయటే ఉన్నారు ఆయన, లండన్ యుఎస్ అని. ఇక్కడ వచ్చాక ఈ అట్మాస్ఫియర్ ఆయనకి నచ్చలేదు, ఎస్పెషల్లీ వర్కింగ్ అట్మాస్ఫియర్. ఏంటి డెసిషన్ చేసేసాను నేను, ఇలా వచ్చేసాను, అంతా సంపాదించి ఆయనకి జస్ట్ 40,000 రూపీస్ ఫస్ట్ మంత్లీ శాలరీకి వచ్చింది. ఇది
ఇంకా చెయ్యాలి కమిట్మెంట్స్లు అన్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది మళ్ళీ కరెక్ట్గా మన మనోయజ్ఞం టీం వాళ్ళే ఒక సీరియల్ చేశారు మహారాణి అని మళ్ళీ ఈటీవీకే పూర్ణచంద్ర నాయుడు అని ప్రొడ్యూసర్. సో వాళ్ళందరూ ఆర్కేలో ఉండేవాళ్ళే. సో నాకు వరముల్లుపుడి సార్ వాళ్ళకి తరపు నుంచి ఫోన్ వచ్చి ఇలా ఒక సీరియల్ చేస్తున్నామమ్మా నువ్వు వచ్చేసావని అప్పుడే ఫేస్బుక్ అని వచ్చింది, ఫేస్బుక్లో చూశాను చేస్తావా అంటే, సార్ నాకు ఆ పరిస్థితిలో అప్పుడు చెయ్యాలి, చాలా హారిబుల్ టైం అప్పుడు నాకు కూడా. సరే సార్ చేస్తానని బెంగళూరు టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేసి ఆ సీరియల్ కమిట్ అయ్యాను. బట్ అన్ఫార్చునేట్లీ అది సీరియల్ టెలికాస్ట్ అవ్వలేదు. అక్కడ చూసి మళ్ళీ ఈటీవీ నుంచే భార్యామణి సీరియల్ నుంచి ఐ గాట్ అన్ ఆఫర్. అప్పుడు మా ఆయనకి డిలాయిట్ కంపెనీ నుంచి ఆపర్చునిటీ వచ్చింది హైదరాబాద్. సో హీ వాజ్ అగైన్ ఇన్ డైలమా, అయ్యో బెంగళూరులో అందరూ ఉన్నారు, నా ఊరు కోయంబత్తూరు ఇక్కడే పక్కనే, హైదరాబాద్లో ఎవరు లేరు, అక్కడికి వెళ్ళి ఏం చేసేది అని ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నేను చెప్పాను, హైదరాబాద్ ఈజ్ వెరీ నైస్, చాలా బాగుంది, వెళ్దాము, నీకు నచ్చకపోతే 1 yearలో మళ్ళీ ట్రాన్స్ఫర్ తీసుకొని బెంగళూరులో కూడా డిలాయిట్ ఉంది వచ్చేద్దాము అని ఆ ప్లాన్లో వచ్చాము. సూపర్. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు అయితే అప్పటి నుంచి వచ్చేసాము, ఇంకెళ్ళలేదు.